దొరలెవరు? ఎస్, దొంగ దొంగ కార్యక్రమం ఏదైనా సరే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ మాట ఎక్కువగా రీసౌండ్ ఇస్తోంది. చెన్నై మీటింగే ప్రధాన కంటెంట్ గా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పంచులు పేలుతున్నాయి. డీలిమిటేషన్ కేంద్రంగా విమర్శలు, ప్రతి విమర్శల హోరు సాగుతోంది. లిక్కర్ స్కామ్ నుండి తప్పించుకోవడానికి దక్షిణాది పేరుతో దొంగలు డ్రామాలాడుతున్నారని బీజేపీ ఆరోపిస్తుంటే ఆ పార్టీ నేతలే దొంగలు, అవినీతి పరులు అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దొంగల సమావేశం అయితే అరెస్ట్ చేయొచ్చు కదా అని కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తోంది. చెన్నైలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా సౌత్ స్టేట్ జేఏసీ మీటింగ్ ముగిసిందో లేదో దబిడి డైలాగ్ బార్తో తెలంగాణ పాలిటిక్స్ లో పొక్కిలి లేచింది. ఇవాళ మొదటి నుంచి చెప్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. ఢిల్లీలో కలిసి ఉంటారు, గల్లీలో కొట్లాడతారు. ఇవాళ డిఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు, ఇద్దరు అనుకోవడం వేరు. మరి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, వీరిద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి. కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తలేరు, టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు. కాంగ్రెస్ బీజేపీ రెండు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. దొందే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 11 సంవత్సరాలలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వచ్చినాయా ఉద్యోగాలు? రాలే. అక్కడ ఆ మోసం, ఇక్కడ 6 గ్యారంటీలు, 420 హామీలు, 420 మాటలు. ఇక్కడ ఈ మోసం. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మోసగాళ్ళే. బీజేపీ బలంగా ఉన్న చోట్ల సీట్లు పెంచే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపణ. అసలు డీలిమిటేషన్ పై ఇంకా నిర్ణయమే కానప్పుడు రచ్చ చర్చ ఎందుకంటోంది బీజేపీ? పరస్పర ఆరోపణలు, అవినీతి, ఢిల్లీకి కప్పం, బీదర్ ఫేక్ క్యాష్ అంటూ మరో టర్న్ తీసుకున్నాయి. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగనోట్లే, బీదర్ లో ముద్రించిన దొంగనోట్లు అవి కుళ్ళ. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయారు. ఇవాళ ఆయన ముందు కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి గెలుమంది. అందరికంటే పెద్ద దొంగ ఎవడో ఈ దేశంలో అందరికీ తెలుసు. ఎక్కువ మాట్లాడితే బాగుండదు. సబ్జెక్టు మీద మాట్లాడే సత్తా లేని సన్నాసులే ఇవన్నీ మాట్లాడతారు. సబ్జెక్టు మీద మాట్లాడే సత్తా ఉన్నోడు ఎవడో బీజేపీలో ఉంటే రమ్మని. ఫేర్ డీలిమిటేషన్ మీటింగ్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్. వీళ్ళు కలిసి చెన్నై వేరు టూర్ పిక్నిక్ లకి దొంగల ముఠ అంతా కూర్చుంటారు. వీళ్ళందరికీ స్ట్రాంగ్ లీడర్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఇక దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళందరూ దొంగలు పోయి చెన్నైలో మీటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళంతా లిక్కర్ దొంగలే. సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని మర్చిపోయి ఇంకా కార్పొరేటర్ లెక్కనే మాట్లాడు. దొంగలందరూ ఒక ఆడ కలిస్తే నువ్వు ఒక మంత్రి పోయి ఉండి ఏం చేయాలి? అందరిని తీసుకొని పొక్కలేం చేస్తుంటే నిన్ననే చెన్నైలో గుట్టిగా పిచ్చి మాటలు మాట్లాడకుండా రోడ్డు మీద పిచ్చోన్ లెక్క తిరిగి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు నవ్వుతారు. అట్లా గరంగరంగా సాగుతోంది తెలంగాణ రాజకీయం. సవ్వా అంటే సవ్వా షేర్ అన్నట్టుగా విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్ల రీసౌండింగ్ కంటిన్యూస్ గా మారింది.